హలో అండి, హాయ్ అండి అందరికీ. ఎంతో ఈజీగా సింపుల్గా ఉండే మటన్ కర్రీ చేస్తున్నానండి. చూడండి, మటన్ నేనైతే తిన్నానండి, తినే వాళ్ళ కోసమే చేస్తున్నాను. నా కోసం అని తినేవాళ్ళు మానుకోరు కదండి, వాళ్ళ కోసం వండుతున్నాను. కొత్తిమీర అండి, చూడండి 3 టమోటాలు, చిన్న మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా ఒక కట్ట వేసానండి. ఇవన్నీ వేసేసుకుందామండి. ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ. కారం అండి, 2 స్పూన్లు పడుతుందండి. హాఫ్ స్పూన్ పసుపు అండి. ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఇది చిన్న చెంచా కదా, దీంతో 2 వేస్తే ఒక టేబుల్ స్పూన్ అంత అవుతుంది అల్లం వెల్లి పేస్ట్. ధనియాల పొడి అండి, 1.5 స్పూన్ వేసుకుందాం. ఉప్పండి, కొంచెం మీట్ మసాలా, సూర్య మీట్ మసాలా, ఒక ప్యాకెట్ 4 సార్లు వేస్తానండి, కొంచెమే వేస్తాను, మసాలాలు తినొద్దని. ఆయిల్ వేసుకుందామండి. నేను అందాజతోనే వేసానండి, అది మీ ఇష్టం, మీరు చూసేసుకోండి. అంతా కలుపుకుందామండి. కదులుతుంది కదా అండి, ఇట్లా ఉప్పు కారం అన్నీ వేసేసి కలిపి కొద్దిసేపు చిన్న మంట మీద సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడు. చూడండి, కొంచెం మగ్గనిచ్చుకోవాలండి ఆయిల్లో. ఇట్లంతా కలిపాం కదా, ఆయిల్ వేసి దీంట్లో కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసి మూత పెట్టుకోవాలి. చూడండి, ఉడుకుతుంది. చూడండి, మనం వాటర్ వేయకపోయినా కూడా కలిపి పెడితే కూడా ఇలా వాటర్ వచ్చేసింది, చూసారా?
ఆ వాటర్ కొంచెం ఉంది కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకుందామండి. ఉడకాలి కదా మటను, అందుకోసం కొంచెం వాటర్ వేయాలి, లేకపోతే మాడిపోతుంది. మూత పెట్టేసి ఉడికించుకుందామండి. ఒక 7-8 విజిల్లు రావాలండి, లేకపోతే ఉడకదు మటను. ఒక 8 విజిల్లు వచ్చేదాకా ఉంచుకుందాం. చూడండి 7 విజిల్స్ వచ్చేసాయి. తీద్దామండి, తీసి చూద్దాము. కొంచెం వాటర్ ఉందండి, ఈ స్టవ్ మీద పెట్టి కొంచెం వాటర్ ఇంకించుకుందామండి. చూడండి ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇంకా కొంచెం సేపు ఉంటే అయిపోతుంది, ఉడికినట్టే. ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కూర. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఇలా మటన్ కర్రీ చేసుకున్నారనుకోండి సూపర్గా ఉంటుంది. నచ్చితే మీరు కూడా చేసుకోండి. సేమ్ ప్రాసెస్లో చేసుకొని ఒకసారి చూడండి, కామెంట్ పెట్టండి. కొంచెం ఉంచుదామండి గ్రేవీ, అన్నంలో తింటారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. చూడండి అయింది. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. అట్లా కుక్కర్లోనే పెట్టేసుకోవద్దండి, అది మొత్తం సిల్వర్ పొక్కలు పడిపోయి అదంతా మొత్తం కూరలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైనా స్టీల్ గిన్నెలోకి వండిన తర్వాత తీసేసుకోవాలి.